అంటే సూపర్ సిక్స్లో 2 మినహా మిగిలిన 4 సంగతి ఏంటి, 4ంటి సంగతి ఏంటి కూడా అడుగుతున్నారు. ఈ అంశాలతో పాటు ఇంకా ఇతరత్ర రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ ఏఎస్ రావు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే డాక్టర్ గారు. అలాగే కృష్ణాంజనేయులు గారు, సిహెచ్ కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. ఇంకా శేఖర్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. అలాగే ప్రమీల గారు, జనసేన అధికార ప్రతినిధి. ఇంకా కాసరగడ్డ నాగార్జున గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, బడ్జెట్లో కేటాయింపులు సవ్యంగా లేవంటూ బుగ్గన ఆయన డెన్లోంచి బయటకు వచ్చి నిన్న మాట్లాడారు. చాలా రోజులైంది ఆయన చూసి. అప్పుడెప్పుడు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఒక్కసారి అలా మెరుపులా ప్రత్యక్షమై నిన్న మళ్ళీ కనిపించారు. చాలా గ్యాప్ తీసుకున్నారు. అంటే దాని ప్రెస్ మీట్కి మధ్య చాలా పెద్ద గ్యాపే ఆయన తీసుకున్నారు. నిన్న వచ్చి మాట్లాడేసి హఠాత్తుగా అదృశ్యమైపోయారు ఎంబడే. మీరేమంటారు? నిజంగా వైసీపీ ఆరోపిస్తున్నట్టు బడ్జెట్ ఆశాజనకంగా లేదా? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఈ బడ్జెట్లో ప్రజలు ఆశించినటువంటి కోణము సూపర్ 6కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి కొన్ని పథకాల అమలుకు సంబంధించినటువంటి అంశాన్ని ఆశించారు. ప్రజలు ఆశించినట్టుగానే అమ్మఒడికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చింది. అమ్మఒడి మేలు ఇస్తాము అనేటువంటి దాని మీద దానికి బడ్జెట్ కేటాయింపులు కూడా జరిపినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ రెండిటి అంశంలో ఒక స్పష్టత వస్తుంది అని ప్రజలు కోరుకున్నారు. ఎందుకంటే ఇవి సీజనల్గా, అంటే వ్యవసాయ సీజన్ 2 సీజన్లలో మనం ఇవ్వలేకపోయింది ఈ ప్రభుత్వము ఖరీఫ్ రబీలో. అదేవిధంగా విద్యా సంవత్సరంలో ఒక విద్యా సంవత్సరం కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. ఈ 2 కంటిన్యూస్ స్కీమ్స్, మిగతాయి ఉన్నాయి ఇంకా 3 స్కీమ్స్ ఇంపార్టెంట్. అవి కూడా బహుశా ఇప్పుడు ఈ బడ్జెట్లో అయితే ఇచ్చేటువంటి అవకాశం లేదు, ప్రాక్టికాలిటీ అని మనం గమనిస్తే. కాబట్టి ప్రజల వైపు నుంచి ఆ విధమైనటువంటి సంతృప్తి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే పాజిటివ్ కోణంలో చూసినప్పుడు ఈ బడ్జెట్ ప్రజలు ఆశించిన స్థాయిలో ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా విమర్శ చేసేటప్పుడు ఎట్లాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తానే ఉంటుంది. వాళ్ళు విమర్శ చేయటమే వాళ్ళ పని. కాబట్టి మిగతా వాటి ఏవైతే ఇవ్వలేదో, ఏవైతే ప్రకటించలేదో, ఇచ్చేటువంటి అవకాశం లేదో వాటికి సంబంధించినటువంటి అంశాలని వాళ్ళు లేవనెత్తేదానికి అవకాశం ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు నవరత్నాలకు సంబంధించినటువంటి వాటిని ఒకేసారి మొత్తం ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి లేదు. దశల వారీగా 1 సంవత్సరం కాలం పాటు అన్నిటిని 1 by 1 ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సంక్షేమంతో పాటు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలకు కూడా ఇక్కడ ఒక పెద్దపేట వేసేటువంటి ప్రయత్నం లేదు. మాది సంక్షేమం, అభివృద్ధి రెండింటిని ఒక జోడెడ్ల బండిలాగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వము ఆ విధమైనటువంటి ఇంప్రెషన్ని ఈ బడ్జెట్ ద్వారా చూపించగలిగింది. అయితే దీంట్లో ఏంటి అని అంటే, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం 2 కూడా అప్పుల మీద ఆధారపడినటువంటి ప్రభుత్వాలే. ఈ విషయంలో మాత్రం ఒక సారూప్యత స్పష్టంగా కనపడుతుంది. మనకి 1,70,000 కోట్ల రూపాయలు ఆదాయం ఉంటే ఆంధ్రప్రదేశ్కి, వీళ్ళు 3,22,359 కోట్ల రూపాయలకి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి, అంటే సుమారుగా ఒక 2 లక్షల కోట్లు సంవత్సరానికి అప్పు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. అప్పుల ఆంధ్రప్రదేశ్ కూడా ఈ కాలంలో మాట్లాడేప్పుడు కృష్ణాంజనేయులు గారు గమనించారా? హీ డిడ్ హింట్ దట్ దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ న్యూ లోన్స్. కొత్త రుణాలకి అవకాశం దాదాపుగా దుర్లభం, అసాధ్యం అనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. అంటే జనాల్ని ప్రిపేర్ చేస్తున్నారు. మేము మా సూపర్ 6లో ఎక్కడైనా డెర్త్ కనిపిస్తే, ఒకవేళ మేము ఇవ్వలేకపోతే దయచేసి నిండు మనసుతోటి అర్థం చేసుకోండి, మాకు అప్పులు పుట్టట్లేదు, పుట్టాల్సిన అప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు ఆల్రెడీ అని చెప్పి నింద ఆయన మీద వేసే ఒక కార్యక్రమం అయితే నిన్న చాలా అద్భుతంగా నడిపించారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు అనే మాట వస్తుంది. నిన్న పయ్యావుల కేశవ్ మాట్లాడిన దాంట్లో కూడా ఆర్థిక మంత్రిగా ఎంత పెద్ద పెద్ద పదప్రయోగాలు చేశారు అనేటువంటి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజాల మీద తుపాకీ పెట్టేసి జనాన్ని గెలిచేటువంటి ప్రయత్నం చాలా అద్భుతంగా చేశారు. ఎందుకు అనంటే, ఆయన హీరోషిమా పైన ఆ రోజున బాంబు దాడి తర్వాత హీరోషిమా నాగసాకి పరిస్థితి ఎలా ఉందో తర్వాత కోలుకోలేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కూడా 5 ఏళ్లలో అంత ఇబ్బందులకు గురైంది అనేటువంటి విధంగా ఈ విధమైనటువంటి పదప్రయోగాలండి. అంటే ఒకటి, వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు ఏవైతే ఈ ప్రభుత్వము చేయలేనటువంటి వాటి అన్నింటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అలాంటి అపవాదు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాళ్ళు
వాదన చెప్పడానికి బాగానే ఉంటుంది కానీ ప్రజల కోణంలో అయితే మాత్రం దానికి యాక్సెప్టెన్సీ ఉండదండి. ఎందుకు అని అంటే వైసీపీ తప్పు చేయలేదని కాదు, వైసీపీ తప్పు చేసేదని ప్రజలు నిర్ణయించుకున్నారు, నిర్ణయించేశారు, తీర్పు కూడా ఇచ్చేశారు ఆల్రెడీ. వాళ్ళకి సంక్షేమం అనేటువంటి నవరత్నాలు తప్ప మిగతా వాటి విషయాల్లో కోఆర్డినేషన్ చేసుకునేటువంటి విషయంలో డెవలప్మెంట్ విషయంలో ఫెయిల్యూర్ ఉంది అనేటువంటి దాని మీద వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. ఆల్రెడీ వాళ్ళ ఫెయిల్యూర్ని ప్రజలు ఆల్రెడీ అంగీకరించారు, తీర్పు ఇచ్చేశారు. వీళ్ళు ఈ ప్రభుత్వం ఏం చెప్పింది ఎన్నికల సమయంలో, వాళ్ళు ఫెయిల్ అయ్యారు, మేము సంపద సృష్టిస్తాం, అప్పులు లేనటువంటి ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తాం, మేము నవరత్నాల కన్నా ఇంకెక్కువ ఇస్తాము అని సూపర్ 6ని వాళ్ళు ప్రకటించారు. ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి మా దగ్గర డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయింది, ఇలాంటి మాటలు చెప్పడం వల్ల ఉపయోగం లేదు. ఇంకోటి ఏం చెప్తున్నారు, ఈ రోజు నాకు కొన్ని మీడియాల్లో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి అంశాలు 2047 అప్పుడు అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి అనుగుణంగా ఈ బడ్జెట్ ఉందని అంటారు. అసలు ఈ రోజు తినడానికి సంగతి ఏందయ్యా అని అడిగితే నీకు 2047లో అద్భుతాలు సృష్టిస్తాను, అప్పుడు బతికేదేవుడు చచ్చేదేవుడు. ఇప్పుడు సంగతి తేల్చండి. మీకు అసలు ఎప్పుడు వరకు అవకాశం ఉంది? ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు అవకాశం ఇచ్చింది, మీకు ఇంకా 4 సంవత్సరాలు 3 నెలలు టైం మాత్రమే ఉంది. ఆ సమయంలో ఏం చేయగలవో చెప్పాలి, అంతే తప్ప నేనేదో 2047కి చేస్తాను అని అంటే, ఇప్పుడు మీరు ఒక్కసారి గమనిస్తే విజన్ 2020 అని అన్నాడు చంద్రబాబు నాయుడు. విజన్ 2020 అన్న చంద్రబాబు నాయుడు 2020 వచ్చేసరికి అది ఎక్కడ ఉన్నాడు అండి? సపోజ్ ఆయన పవర్లో లేదు, సపోజ్. అందుకనే ఇలాంటి మాటలు వినటానికను జనాన్ని మభ్యపెట్టడానికి పనికొస్తే తప్ప ఇంకొకటి కానే కాదు. అదేవిధంగా విద్య, అదే వైద్యము, ప్రధానమైనటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి గూడు, ఇవి కీలకమైనటువంటి అన్ని. వీటిల్లో విద్య అంటే ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ మేము అమ్మఒడి ఇస్తున్నాము, అమ్మఒడి 3కి ఇస్తాము, ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తామని చెప్పారు. ఇంకా ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా ఇచ్చాయి. అదేవిధంగా వైద్యానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశంలో ఆల్రెడీ బాంబు లాంటి వార్త పేల్చారండి ఈ ప్రభుత్వము. ఎప్పటి నుంచి 2004 రాజశేఖర రెడ్డి సమయం నుంచి ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని దాదాపుగా ఎత్తేసినటువంటి పరిస్థితిలో ఇప్పుడు హైబ్రిడ్ పద్ధతిలో ఇన్సూరెన్స్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా కీలకమైనటువంటి నిర్ణయం. ప్రజలకి భవిష్యత్తులో ఈ విధమైనటువంటి ఆరోగ్యశ్రీని పూర్తి స్థాయిలో ఎత్తివేసి కేవలం ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఉంచేటువంటి ప్రయత్నాలు ఆల్రెడీ మొదలైనటువంటి పరిస్థితి. ఇది ఒక ఆందోళన కలిగించేటువంటి అంశం. రెండోది ఏంటి అని అంటే, లక్ష ఇళ్ళు నిర్మిస్తామనేటువంటి చెప్పినటువంటిది. ఇప్పుడు అందుకు అనుగుణంగా ఈ సంవత్సరం బడ్జెట్లో అయితే నిధులు లేవు. కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఇంకేమన్నా వస్తాయా, లేదా తెస్తారా, తేగలరా లేదా అనేటువంటి దాని మీద ఆధారపడి తెస్తారు కృష్ణాంజనేయులు గారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే లాబీయిస్ట్